కొణిదెల ఉపాసన గారు హైదరాబాద్లో ఉన్నటువంటి ఐఐటిలో స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయినటువంటి సందర్భంగా కొంతమంది మహిళలను ఉద్దేశించి మహిళలు ఆర్థికంగా వారి కాళ్ళ మీద వారు నిలబడాలని, మహిళలకి ఆర్థిక స్వావలంబన అవసరమని, ఈ క్రమంలో వివాహం గనక ఆలస్యమైతే మీరు మీ ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకోండి, సేవ్ చేసుకోండి అంటూ మహిళలను ఉద్దేశించి ఉపాసన గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద ఇప్పుడు భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దాని మీద నిన్నంతా చర్చ కూడా జరిగింది. ఆ చర్చను ఉద్దేశించి ఉపాసన గారు మళ్ళీ స్పందించి మంచి వాతావరణంలో చర్చ జరుగుతుంది, దీన్ని నేను స్వాగతిస్తున్నా అంటూ ఆవిడ స్పందించినటువంటి నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. హైదరాబాద్లో ఉన్నటువంటి ఐఐటి స్టూడెంట్స్తో కొణిదెల ఉపాసన గారు ఇంటరాక్ట్ అవ్వడం, ఆ సందర్భంగా ఆవిడ మహిళలను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యల మీద ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవ్వడం, కొంతమంది ఆవిడ వ్యాఖ్యల్ని సమర్థిస్తూ ఉంటే మరి కొంతమంది వ్యతిరేకించడం, దాని మీద చర్చ జరగడం. ఈ చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాని మీద మళ్ళీ కొణిదెల ఉపాసన గారు స్పందించి మంచి వాతావరణంలో చర్చ జరుగుతుంది, దీన్ని నేను స్వాగతిస్తున్నా అంటూ ఆవిడ స్పందించడం, వీటన్నింటినీ ఎలా చూడాలంటారు మనం? అంటే ఆవిడ స్వాగతిస్తున్నాను అన్నారు, మంచిదే. కానీ అసలు యాక్చువల్గా చర్చకి కారణభూతురాలు ఆవిడే కదా. ఇప్పుడు ఆడవాళ్ళు, అమ్మాయిలు కెరీర్ మీద దృష్టి పెట్టండి, ఆర్థికంగా నిలదొక్కున్నాక పెళ్లి చేసుకోండి అనడం అనేది ఎంతవరకు సబబు? అది ఎవరికీ నచ్చలేదు. మీరు కావాలంటే చూసుకోండి, మనం మాట్లాడిందే కాదు, చాలా మంది అంశం మీద మాట్లాడారు. దాని మీద ఆవిడకి నెగిటివ్ కమెంట్సే వచ్చాయి. మీరెవరు చెప్పటానికి, మీకేం పోయింది, మీరు గోల్డెన్ స్పూన్ తో 90% ఖండించారండి. 90% పైనే ఖండించారు. మీరు గోల్డెన్ స్పూన్ తో పుట్టారు, మీకేంటి మీరు చెప్తారు, ఎగ్ ఫ్రీజ్ చేసుకోవడం కూడా ఎంత కాస్ట్లీ అది. అయినా ఎందుకు అలాగా? కెరీర్ అనేది పెళ్లి చేసుకున్నా కూడా కెరీర్ డెవలప్ చేసుకోవచ్చు, అదేం పెద్ద విషయం కాదు. మీరు 36 ఏళ్లకో 38 ఏళ్లకో కంటున్నానని మిగతా వాళ్ళు అలా కనమండం ఎంతవరకు సబబు? మీకంటే ఒక హాస్పిటల్ చేతుల్లో ఉంది, మీరేమో మీ తాత దగ్గర నుంచి మీకు వంశపారంపర్యంగా అది వచ్చింది. ఇప్పుడు మీరు రన్ చేస్తున్నారు, మీరు కూర్చోవడానికి నిల్చోడానికి కూడా మీకు 100 మంది మనుషులు మీ చుట్టూ ఉంటారు, అది పెద్ద విషయం కాదు మీకు. కాబట్టి మీరు సాధారణ మహిళలకి ఇలాంటి సలహాలు ఇవ్వకండి అని ఎక్కువ మంది చెప్పడం జరిగింది. అది కరెక్ట్ కదండి. ఇప్పుడు ఒకప్పుడు పెళ్ళిళ్ళు మా ఇళ్లలో అయితే 10 ఏళ్లకి 8 ఏళ్లకి 9 ఏళ్లకి 12 ఏళ్లకి అయిపోయాయి. వాళ్ళు హ్యాపీగా కాపురం చేశారు, 60 ఏళ్ళు కలిసి జీవించారు ఒక్కొక్కళ్ళు. ఆఫ్టర్ దట్ అంటే పెళ్ళయ్యాక 60 ఏళ్ళు వాళ్ళు షష్ఠి పూర్తి చేసుకున్నారు. మామూలు షష్ఠి పూర్తి, పెళ్లి షష్ఠి పూర్తి రెండు కొట్టుకుంటారు. ఏమండి, ప్రతి సంసారంలోనూ కీచులాట్లు ఉండకుండా ఉండవు, కొట్టుకుంటారు, కలుస్తారు. ముఖ్యంగా పిల్లల కోసం ఒకటవుతారు. పిల్లలు లేని వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నవాళ్ళు నేను చూసాను. కాబట్టి పెళ్లి ఏజ్ అనేది ఇప్పుడు మారింది. మారాక మధ్యలో మీరు చెప్పినట్టుగా 30 ఏళ్ళు దాటాక పెళ్లిళ్ళు చేసుకున్నారు. కానీ ఇటీవలి కాలంలో మళ్ళా తొందరగా పెళ్లి చేసేయాలి, వాళ్ళకి బీటెక్ అవగానో లేకపోతే డిగ్రీ అవగానో ఒక ఎంఎస్కి వెళ్ళేటప్పుడు పెళ్లి చేసి పంపించాలి అని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. లేదు పీజీ ముగించేలోపు పెళ్లి చేసేయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే మీకు పిల్లలు దొరకట్లేదు, ఆలోచన విధానం మారిపోతుంది. ఎక్కువ శాతం మంది మాకు పెళ్ళొద్దంటున్నారు, పెళ్ళయ్యాక చాలామంది పిల్లలు వద్దంటున్నారు, రకరకాల రీజన్స్. వీటన్నిటితోటి ఇవాళ మళ్ళీ తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వటం వల్ల ఉపాసన లాంటి వాళ్ళు, అంటే ఆవిడకంటే అపోలో హాస్పిటల్ ఉంది కాబట్టి ఆవిడ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోమని చెప్పిందా అనే కమెంట్స్ కూడా వచ్చాయి, మీరు చూశారు. సరే, ఆవిడ ఏ ఉద్దేశంతో చెప్పిందో మనకు అనవసరం. ఆవిడ హాస్పిటల్ ఉందని చెప్పారా లేదా? కొంతమంది ఆవిడ వ్యాఖ్యల్ని కూడా సమర్థిస్తూ ఉన్నారు, ఆవిడ అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు భార్యాభర్తలు వారిద్దరూ ఆర్థికంగా సెటిల్ అయితేనే పిల్లలకు సంబంధించినటువంటి బాధ్యతను సక్రమంగా నెరవేర్చగలరు. ఒకవేళ కనుక వారిద్దరు సెటిల్మెంట్ అవ్వకపోతే పిల్లలకు సంబంధించినటువంటి బాధ్యత కొంచెం భారంగా మారేటువంటి అవకాశం ఉంది. అందుకే ఆవిడ మహిళలను ఉద్దేశించి ఆర్థిక స్వావలంబన ఖచ్చితంగా అవసరం, మీరు ఆర్థికంగా స్థిరపడిన తర్వాతే అంటే మీకు మీ లైఫ్ బాగుంటుంది అన్నట్టుగా ఆవిడ చెప్పారు. దాంట్లో తప్పే ఉందంటూ సమర్థించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిమంది సమర్థించారండి. కానీ ఇప్పుడు మీకు
ఎప్పటికీ కూడా ఇప్పుడు సాధారణ కుటుంబాలు ఏవి కూడా ఒక్కసారి హై లెవెల్కి వెళ్ళిపోవుగా. ఇప్పుడు ఆవిడకంటే వాళ్ళ తాత వ్యాపారం వచ్చింది, నేను 30 తర్వాత సెటిల్ అయ్యాను, నేను ఇప్పుడు నా కెరీర్ నేను నిలబెట్టుకున్నాను అంటే నేను ఒక కెరీర్ ఏర్పరచుకోగలిగాను, కెరీర్లో సక్సెస్ అయ్యానంటే మీ కెరీర్ మీకు వంశపారంపర్యంగా వచ్చింది కాబట్టి అది అక్కడ వర్తించదు. అది నేను చెప్తున్నా. నేను సెటిల్ అవ్వాలి, నాకు బాగా ఆర్థిక స్వావలంబన కావాలి అనుకుంటే అంటే దానికి లిమిట్ ఎక్కడ ఉంటుంది మీరు చెప్పండి. ఇప్పుడు మీరు అనుకుంటారు ఓకే నేను ఫస్ట్ ఇల్లు కట్టుకోవాలి అనుకుందాం, ఒక కారు కొనుక్కోవాలి, తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, ఇవన్నీ అయ్యేలోపు మీకు 40 ఏళ్ళు వస్తాయి. మీకు జుట్టు ఉండదు, నెత్తి మీద ఆడవాళ్ళకు కూడా జుట్టు ఉండట్లేదు. ఇక్కడ నేను మగాళ్ళని కించపరచట్లేదు, పరిస్థితి అట్లా ఉంది. మన ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, మన టెన్షన్స్ కావచ్చు, మన జీవన విధానం కావచ్చు, ఇవాళ మనిషికి రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ జరిగేసరికి ఆ అమ్మాయి మళ్ళీ అంత ఆర్థికంగా నిలదొక్కున్నాక ఆ అమ్మాయి ఏమంటుంది, ఓకే నాకు ఇంత ఆస్తుంది, నీకు ఎంత ఆస్తుంది. ఇప్పుడు ఏమీ లేకుండానే మగాడికి ఎన్ని కోట్లు ఉందని అడుగుతున్నారు. మా ఫ్రెండ్ చెప్తోంది తనకి 2 కొడుకులు, ఆ పిల్లకిట 30 కోట్లు ఉండాలట ఆస్తి. ఒకవేళ ఉద్యోగం పోయినా 30 కోట్ల ఆస్తి ఉంటే బతకగలట. ఆ పిల్లడికి 30 ఏళ్ళు వచ్చాయి, నేను మీకు చెప్తున్నా. ఇప్పుడు ఆవిడ చెప్పిన దానికి ఉదాహరణగా చెప్తున్నా. అందుకని ఇవన్నీ ఎప్పటికైనా తేల్తాయా? కాబట్టి మీరు 22, 23 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుని 25 ఏళ్ళకి పిల్లల్ని కన్నారా అని అనుకుందాం. ఇంకొకటి, మీరు ఉమ్మడి కుటుంబాలు ఆలోచించండి. మీ అవసరానికి అత్తమామలు తెచ్చుకోవడం కాదు, మీరు అత్తమామలతో ఉంటే అడ్జస్ట్మెంట్ వస్తుంది. మీ పిల్లలు పుట్టాక మీరు జాబ్కి వెళ్ళినా కూడా మీ పిల్లలకు ఒక సెక్యూరిటీ ఉంటుంది. ఈరోజు పిల్లలు రకరకాలుగా అంటే వాళ్ళు లైంగిక వేధింపులకు గురైనా లేదు, రకరకాలుగా వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తున్న కారణం ఏంటి? వాళ్ళని చూసుకునే వాళ్ళు లేకపోవటం. కాబట్టి మీరు ఒక వయసులో జరిగింది అనుకోండి, అప్పుడు మీరు తొందరగా పిల్లల్ని కంటే మీ అమ్మా నాన్నో అత్త మామో చూసుకోవటానికి వాళ్ళకి ఓపిక ఉంటుంది. అవునా కదా? అది చాలా అవసరం. మనం అనుకుంటున్నా నేను చూసుకోలేనా అని. పిల్లల్ని పెంచడం తేలిక కాదు, మీకు డబ్బు ఉన్నా తేలిక కాదు, డబ్బు లేకపోయినా తేలిక కాదు. కాబట్టి ఇవన్నీ కాదండి, మీరు ఆర్థికంగా సెటిల్మెంట్ అనేది ఎప్పటికీ అవ్వదు. అది ఎందుకంటే మీ కెరీర్ అనేది మీ చేతుల్లో ఉండదు. మీరు ఎంత చదువుకున్నా కొంతమందికి అసలు మంచి జాబ్ రాదు, కొంతమందికి వాళ్ళ చకచక ఉద్యోగం వచ్చేస్తుంది, చకచక లైఫ్లో సెటిల్ అయిపోతారు. దానికి రీజన్ మీరు చెప్పలేరు. కాబట్టి ఇవన్నీ జరిగే పనులు కాదంటాను నేను. కాబట్టి హ్యాపీగా ఒక నిర్ణీత వయసులో పెళ్లి చేసుకోండి. అది 23, 24, 25 మీ ఇష్టం. అది ఒక ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం చేస్తూ మీరు ఇంకొక పెద్ద సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు మీరు పెళ్ళి అవగానే కొంతమంది, ఇది చాలామంది చేసిన మాట చెప్తున్నారు, ఇది నా సొంతం కాదు, పిల్లలు వద్దనుకుని అబార్షన్స్ చేయించుకుంటారు. మా ఇళ్లలోనే నేను చాలా మందిని చూసా, ఇప్పుడు బాధపడతారు. తర్వాత కొంతమందికి మళ్ళీ పిల్లలు పుట్టరు. అంటే ఇవన్నీ కూడా సమస్యలు ఉంటాయి, అంతవరకే నేను చెప్తున్నా. కాబట్టి ఇప్పుడు మీకు పెళ్ళయ్యాక ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, హ్యాపీగా దాన్ని ఎంజాయ్ చేయండి. అయ్యో వెంటనే వచ్చేసింది, మాకు సంతోషం లేదు, మేము ఎంజాయ్ చేయలేకపోతున్నాం. అత్తమామలు ఉంటే పిల్లల్ని వాళ్ళు చూసుకుంటారుగా. మనం సఖ్యతగా ఉండాలండి. ప్రతిదానికి మనం వంకలు పెట్టుకుంటూ లేకపోతే అత్తగారిని ఏదో అని మామగారిని ఏదో అని బర్డెన్ అనుకుని అలా ఉండకూడదు. మనం ఒక కుటుంబంలోకి వెళ్ళాక మంచి చెడులు అందరికీ ఉంటాయి. కొంతమంది దగ్గర ఎక్కువ ఉంటాయి, కొంతమంది దగ్గర తక్కువ ఉంటాయి. మనం కూడా కొద్దిగా అడ్జస్ట్ అవ్వాలి. నా మొగుడు నాకే సొంతం అనుకుంటే ఎట్లా? వాళ్ళ కొడుకు తర్వాతే మనకి భర్త అవుతాడుగా. ఆ ఒక్క పాయింట్ మనం మర్చిపోతాం, పొసెసివ్నెస్ ఎక్కువైపోతాం. సో ఇవన్నీ నేను అంటున్నది మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి హ్యాపీగా ఒక వయసులో పిల్లల్ని కనేస్తే మీకు 50 ఏళ్ళు వచ్చేసి పిల్లలు చేతికి అందొస్తారు. తెలుసా మీకు? ఎంత మనకి ఆరోగ్యపరంగా మనం ఆనందంగా ఉంటాం, పిల్లలు ఎదుగుదల చూసి సంతోషిస్తాం. మీరు ఎప్పుడో 40 ఏళ్ల కంటే మీకు 70 ఏళ్ళు వచ్చేసి వాడు సెటిల్ అయితే మధ్యతరగతి కుటుంబాల్లో జరిగే పని కాదు. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులు చూసుకుంటారు. పెద్ద పెద్ద కుటుంబాల్లో అవసరం లేదు, వాళ్ళకి పని వాళ్ళు ఉంటారు, తండ్రో చోటు ఉంటాడు, తల్లో చోటు ఉంటుంది, కూతురో చోటు ఉంటుంది, కొడుకో చోటు ఉంటాడు, వాళ్ళ ఇష్టం అది. దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. బట్ ప్రాబ్లం మనకే. కాబట్టి తల్లిదండ్రులు అనేవాళ్ళు, అత్తమామలు అనేవాళ్ళు చాలా అవసరం అండి. అదేవిధంగా పెళ్ళి కూడా ఒక నిర్ణీత సమయంలో చేసుకుని మనం వయసులో, తర్వాత పిల్లల్ని కూడా వెంటనే కనేస్తే మనకు కొంచెం ఆరోగ్యం బాగున్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, పిల్లలు సెటిల్ అయిపోయారు అనుకోండి, వాళ్ళకు ఒక ఉద్యోగం వచ్చేసి ఆర్థికంగా వాళ్ళు సెటిల్ అయితే వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే మీరు మీ అమ్మమ్మ తాతలుగా
మీరు దాన్ని కూడా అనుభవిస్తారు హ్యాపీగా. వాళ్ళకు కూడా ఆ ఉద్యోగం చేసుకునేటప్పుడు చింత ఉండదు, అమ్మ నాన్న ఉన్నారు, లేకపోతే అత్త మామ ఉన్నారు, సో నేను హ్యాపీగా నేను కెరీర్లో పైకి వెళ్ళచ్చు. మీకు ఇప్పుడు నేను చెప్పింది అర్థమైంది కదా. కాబట్టి మనం ఏ వయసులో చేసుకోవాల్సిన ఆ వయసులో చేసేసుకుని హ్యాపీగా మనం ముందుకు వెళ్ళామనుకోండి, మీరు ఆర్థికంగానూ సెటిల్ అవుతారు, ఆ కుటుంబ పరంగా ఆనందంగా ఉంటారు, తర్వాత ఉమ్మడి కుటుంబాలు కూడా బాగుంటాయి, అందరి మధ్య సఖ్యత ఉంటుంది. ఈ మధ్యలో పెరిగిన పిల్లలు చాలా వికసిస్తుంది వాళ్ళ మైండ్, సో వాళ్ళు కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణి అలవాటు చేసుకుంటారు. ఇప్పుడు మీకు ఉపాసన గారే ఎవరో ఎందుకు ఉదాహరణకి ఆవిడ ఏమన్నారు, బేబీ పుట్టాక మళ్ళీ నేను అత్తమామల దగ్గరికి వచ్చేసాను, నా పిల్లలు అత్తమామలతో పెరగాలని ఆవిడ అనుకున్నారు కదా. మీకు ఉదాహరణ చెప్తున్నా, అదే నేను చెప్తున్నా. మేమందరం అలా ఉన్నవాళ్ళమే. మాకు అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ మాకు తల్లి తండ్రి చూసుకున్నారు, అత్తమామలు చూసుకున్నారు. నేను అంటున్నది అది. మనం ఫస్ట్ కలవాలండి. ప్రతిదానికి డబ్బుతో ముడేయకండి. డబ్బు ఎప్పటికీ సరిపోదు. మీకు 1 కోటి రూపాయలు ఇచ్చినా సరిపోదు, 10 కోట్లు ఇచ్చినా సరిపోదు. కానీ ఒకవేళ సరిపెట్టుకోగలిగితే మీకు 20,000 ఉద్యోగం వచ్చినా మీరు బతుకుతారు. కాబట్టి ఇప్పుడు డబ్బులు లేవని పిల్లలకంట మానేయట్లేదు లేని వాళ్ళు పిల్లలే సంపద అనుకుంటారు. కాబట్టి రిచ్ పీపుల్ తోటి మనం పోల్చుకోక్కర్లేదండి. ఇవాళ ఉపాసన గారు చెప్పింది ఓకే, ఆవిడ అభిప్రాయం, దాని గురించి నేనేమీ కమెంట్ చేయను. కానీ ఇలాంటివి యువత మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. కాబట్టి దయచేసి బాగా డబ్బున్న వాళ్ళు, గొప్పవాళ్ళు, లేదు ఎంటర్ప్రెన్యూర్స్, లేదు సినిమా వాళ్ళు, మీరు ఏదైనా మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడండి. మీ కమ్యూనిటీకి అది వర్తిస్తుంది. మీరు మీ కమ్యూనిటీ వాళ్ళకి చెప్పుకోండి, తప్పులేదు. సాధారణ ప్రజానీకానికి చెప్పకండి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటారు. ఇలాంటి వాళ్ళని ఇంకా మరింత భారానికి గురి చేస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.